హాయ్ ఫ్రెండ్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఇది నెక్స్ట్ పార్ట్. ఇంతకుముందు వీడియోలో మనం ఇంపార్టెంట్ ఫేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ చూసాం. సో ఈ వీడియోలో ఇంకొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేవి చూద్దాం. అయితే సిలబస్ ప్రకారం చూస్తే పేపర్ 2 హిస్టరీ పార్ట్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి సిలబస్లో ఇలా మెన్షన్ చేసింది, సాలిన్ ఫీచర్స్ సొసైటీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని. సో ఇక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సొసైటీ అండ్ వాళ్ళ కల్చర్ మీద. అయితే హరప్పన్ సొసైటీ ఎలా ఉండేది, హరప్పన్ కల్చర్ ఎలా ఉండేది. హరప్పన్ కల్చర్ మీద నేను స్పెషల్గా ఒక ఆర్టికల్ రాయడం జరిగింది సివిల్ సర్వీసెస్ కోసం, మెయిన్స్ కోసం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే హరప్పన్ కల్చర్ అని ఒకసారి టైప్ చేయండి నా బ్లాగ్లో. మీకు కంపల్సరీ దానికి సంబంధించిన ఆర్టికల్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను గ్రూప్ 2కి. సో సొసైటీ అనేది నేను కవర్ చేస్తాను, కల్చర్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు డీప్గా కావాలి అనుకుంటే హరప్పన్ కల్చర్ ఆర్టికల్ మీరు ఒకసారి చూడొచ్చు. అయితే ఇంకా మీకు అప్డేట్స్ కావాలంటే వీడియోస్ లాంటివి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి, ఐఏఎస్, ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి లెక్చర్స్. అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూడక ముందు అసలు ఫస్ట్ హ్యూమన్ లైఫ్ ఇండియాలో ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఫస్ట్ హ్యూమన్స్ ఎప్పుడు మైగ్రేట్ అయ్యారంటే ఇండియాకి ఈ పీరియడ్లో జరిగింది. 70,000 to 50,000 BC మధ్యలో హ్యూమన్ లైఫ్ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది. అయితే సివిలైజేషన్ అనే వర్డ్ కానీ అసలు సివిలైజేషన్, అర్బన్ లైఫ్ లాంటివి ఎప్పుడు మనకు తెలిసాయి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో తెలిసాయి. సో ఇండియాలో ఫస్ట్ సివిలైజేషన్ అంటే మనకు తెలిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అయితే వరల్డ్లో చూసుకుంటే దీనికి కాంటెంపరీ సివిలైజేషన్స్ కొన్ని ఉన్నాయి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్కి. అవి ఏంటంటే మెసోపోటేమియన్ సివిలైజేషన్, ఈజిప్షియన్ సివిలైజేషన్ అండ్ చైనీస్ సివిలైజేషన్. సో ఈ మూడు కాంటెంపరీ సివిలైజేషన్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి. అయితే ఇది ఏ పీరియడ్లో స్టార్ట్ అయిందంటే 2500 to 1750 BCలో స్టార్ట్ అయింది. అయితే ఏరియా వైజ్ చూస్తే మనకి ఈ నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనకి స్టార్ట్ అయింది. అయితే అరౌండ్ 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ దీని ఏరియా అని చెప్పొచ్చు. అంటే ఇది చాలా పెద్ద సివిలైజేషన్ అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. దాంతోపాటు పాపులేషన్ చూసుకుంటే 5 మిలియన్ పాపులేషన్, అంటే ఇది ఎంత పెద్ద సివిలైజేషనో మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఆర్కియాలజిస్ట్ కూడా ఇంకా దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు, ఎందుకు ఇంత పెద్ద సివిలైజేషన్ ఒకసారి ఎండ్ అయిందని చెప్పి. అంటే కొంతమంది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్ నుంచి కొంతమంది అంతమైనారు. సో అదంతా మనం డిక్లైన్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఎక్కువ సెటిల్మెంట్స్. అంటే మనం ఇంపార్టెంట్ ఫేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ చూసుకున్నాం, రూరల్ లైఫ్ నుంచి అర్బన్ లైఫ్కి వచ్చారు, సెటిల్మెంట్స్ ఎక్కువ జరిగినాయి అని. అయితే మోస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఎక్కడ జరిగినాయి అంటే ఈ గాగర్ హాకర్ రివర్ దగ్గర జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్లెంటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఉండడం వల్ల వాళ్ళకి అగ్రికల్చర్కి బాగా హెల్ప్ అవుతున్న వల్ల ఎక్కువ సెటిల్మెంట్స్ ఈ పార్ట్లో జరిగినాయి. సో ఈ గాగర్ హాకర్ రివర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేబీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇలాంటివి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే దీనికి గాగర్ హాకర్ అంటే కొంచెం నేమ్ టిపికల్గా ఉంది. సో దీనికి నిమోనిక్ అంటే జనరల్ హాస్పిటల్. అంటే ఒక జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇక్కడ మనం ఎందుకంటే సెటిల్మెంట్స్ అంటే పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి మోస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఈ రివర్ సైడ్ జరిగింది. అయితే ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్గా డిజీజ్ కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. మనం చూసాం అవుట్ బ్రేక్ ఆఫ్ మలేరియా కూడా ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచే స్టార్ట్ అయింది. అయితే జనరల్గా ఎవరికైనా ఒంట్లో బాగుతే ఎక్కడికి వెళ్తారు, జనరల్ హాస్పిటల్కి వెళ్తారు. సో ఇదొక ఫార్మ్ ఆఫ్ నిమోనిక్ కింద మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అయితే హరప్పాలో మనకి ఎక్కువ సైట్స్ వచ్చినాయి, అందుకే దీనికి హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటాము. దీంతోపాటు ఈ పాపులేషన్ పరంగా చూస్తే మనకి ఇది మిక్స్డ్ రేస్. మిక్స్డ్ రేస్ అంటే దీనికి సింపుల్ ఫామ్ నిమోనిక్ అంటే ఏ స్క్వేర్ ఎం స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఆస్ట్రాయిడ్స్, ఆల్పినాయిడ్స్ అండ్ ఎం స్క్వేర్ అంటే మెడిటేరియన్ అండ్ మెంగోరైడ్స్. అయితే ఏ జాతి వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే మెడిటేరియన్ రేస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఇది పాపులేషన్ పరంగా చూసుకుంటే ఇది స్పెషల్ ఫీచర్. మేబీ మనం కూడా ఈ మెడిటేరియన్ రేస్ నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నాను. అయితే దీంట్లో 6 ఇంపార్టెంట్ సిటీస్ ఉన్నాయి. టోటల్ 250 సైట్స్ని ఎక్స్పెక్ట్ చేశారు. దాంట్లో మేజర్ సిటీస్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. సో డిస్కవరీకి వస్తే హరప్ప అనేది ఫస్ట్ డిస్కవర్ చేశారు కాబట్టి దీనికి హరప్పన్ సివిలైజేషన్ పేరు పెట్టారు. అయితే దీన్ని డిస్కవర్ చేసిన వారు ఎవరంటే దైరామ్ సాహ్ని. ఏ ఇయర్లో అంటే 1921. సో తర్వాత ఎంఎస్ వాట్స్ గారు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది, తర్వాత మార్టిమర్ వీలర్ కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది ఫ్యూచర్లో. అంటే 1921, 1947 మధ్యలో ఈ ఎక్స్కవేషన్స్ అనేవి జరిగినాయి. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే హరప్ప, రామప్ప ఇవి సంవాట్ సిమిలర్ సౌండింగ్ అండ్ సిమిలర్ వర్డ్స్లో ఉన్నాయి. సో మనం ఇక్కడ హరప్ప అని ఐడెంటిఫై చేయాలంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు అనేది. సో ఈ రామప్ప అనుకున్నాం కాబట్టి ఈ రామ్ అనేది చూసుకోండి ఒకసారి. సో దీన్ని మనం ఈజీగా వర్డింగ్ ప్రకారం మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో.
అండ్ ఇంకా మీకు ఈజీగా గుర్తుండాలంటే దీన్ని హెచ్డి అని గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో స్టార్టింగ్ లెటర్ అండ్ దీంట్లో స్టార్టింగ్ లెటర్. హెచ్డి క్వాలిటీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మూవీ ఏదో చూస్తున్నట్టు ఊహించుకోండి. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ సిటీ అంటే మొహంజోదారో. మొహంజోదారోని ఎవరు డిస్కవర్ చేశారంటే ఆర్డి బెనర్జీ ఏ ఇయర్లో 1922లో. సో దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఎంబీ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎంబీ రెడ్ అని. సో ఎంబీ అంటే ఇక్కడ మొహంజోదారో, బి అంటే బెనర్జీ. సింపుల్గా కొంచెం ట్వీక్ చేస్తే రెడ్ అని ట్వీక్ చేయొచ్చు. ఇంకా ఒక విజువల్ ఫామ్లో నిమోనిక్ ఫ్రేమ్ చేయాలంటే సో మొహంజోదారోని నేను మోహన్ బాబు ఇక్కడ, ఎందుకంటే కామన్గా మనకి మొహంజోదారో మోహన్ సంథింగ్ అలా రైమింగ్ కుదురుతుంది. సో మోహన్ బాబు ఇక్కడ మీరు పిక్చర్లో చూసుకుంటే రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నారు. సో రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న మోహన్ బాబు ఇన్ మొహంజోదారో అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా సింపుల్గా ట్వీక్ చేయొచ్చు అంటే ఇక్కడ రెడ్ అని మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఈ రెండింటిని ఇలాగ మీరు వర్డ్ నిమోనిక్ ఫామ్లో గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే విజువల్ నిమోనిక్ ఈ టైప్లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇలాంటి మీ ఓన్ క్రియేటివ్ ఐడియాస్ మీరు డెవలప్ చేసుకుంటే ఈజీగా మన హిస్టరీని ఈ నేమ్స్ని ఐడెంటిఫై చేయడం కానీ, కొన్ని ప్లేస్ని ఐడెంటిఫై చేయడం కానీ, కొన్ని ట్రిక్స్తో కొన్ని టెక్నిక్స్తో మనం ఈజీగా హిస్టరీని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇంకో స్పెషల్ ఫీచర్ అంటే హరప్పా మొహంజోదారో ఈ రెండింటిని మనం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద ఐడెంటిఫై చేసాము. సో ఇదొక స్పెషల్ ఫీచర్ ఈ రెండింటికి. అయితే టౌన్ ప్లానింగ్ వస్తే టౌన్ ప్లానింగ్ అనేది గ్రిడ్ సిస్టమ్ అనమాట. గ్రిడ్ సిస్టమ్ అంటే ఇలా ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా 90 degreesలో మనకి స్ట్రీట్స్ అన్ని కట్ అయి ఉంటాయి. సో ఇదొక స్పెషల్ ఫీచర్. ఇప్పుడు ప్రెసెంట్ స్మార్ట్ సిటీస్ కూడా ఇదే ఫీచర్ని కనెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈజీ నావిగేషన్ కోసం, నెక్స్ట్ ఈజీ మూవ్మెంట్ కోసం అని. అయితే ఇక్కడ టౌన్ ప్లానింగ్ విషయానికి వస్తే దీంట్లో 2 parts ఉన్నాయి, వెస్టర్న్ సైడ్ అండ్ ఈస్టర్న్ సైడ్. వెస్టర్న్ సైడ్లో మనకి ఈ ఫోర్టిఫైడ్ సిటాడెల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీ ఈ ఫిగర్లో ఈ సిటాడెల్ పార్ట్ ఇదనమాట. ఇదంతా అప్పర్ టౌన్ అని అనొచ్చు. దాంతోపాటు మనకి ఏమున్నాయంటే పబ్లిక్ బిల్డింగ్స్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఆఫీసెస్, అడ్మినిస్ట్రేటివ్ టైప్ ఆఫీసెస్ అని ఈ మనకి అప్పర్ టౌన్లో కనిపిస్తాయి, అంటే వెస్టర్న్ సైడ్. ఈస్టర్న్ సైడ్లో మనకి లోవర్ టౌన్. సో ఈ పార్ట్ని మనం లోవర్ టౌన్ అంటాం. ఇక్కడ ఎక్కువ కామన్ పీపుల్ తరక రెసిడెన్షియల్ హౌసెస్ అనేవి మనం చూస్తున్నాం. అయితే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అంటే హౌసెస్ కానీ, ఈ అడ్మినిస్ట్రేటివ్ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ వీళ్ళు ఎలా తయారు చేశారు అంటే కన్స్ట్రక్షన్ అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ దేంతో అంటే బర్న్ బ్రిక్. సో బర్న్ బ్రిక్ అనేది ఈ దీంట్లో చూస్తే మనకి బర్న్ బ్రిక్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఎక్కడ వీళ్ళు స్టోన్స్ అనేవి యూజ్ చేయలేదు, ఓన్లీ బర్న్ బ్రిక్ వాడారు. ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్. ఇక్కడ ఈ డ్రైనేజ్ సిస్టమ్ మీరు చూస్తే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేది అంటే ప్రతి ఇండివిజువల్ హౌసెస్ నుండి స్ట్రీట్స్కి కనెక్ట్ అయ్యి, స్ట్రీట్స్ నుంచి మళ్ళీ బయట సిటీ అవుట్స్కట్స్కి కనెక్ట్ అయి ఉన్నాయి. సో దెర్ ఇస్ అ పర్ఫెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. అంటే సైలెంట్ ఫీచర్ అనేది కూడా దీంట్లో ఒక పార్ట్. డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఇండియాలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ చూసుకుంటే హరప్పన్ సివిలైజేషన్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం రీసెంట్గా ఈ చెన్నై ఫ్లడ్స్ ఇవన్నీ చూసాము. దీంట్లో స్ట్రీట్స్ ఏంటంటే ఎగ్జాక్ట్ 30 feet డిస్టెన్స్లో ఉన్నాయి. సో అదే ప్యాటర్న్లో గ్రిడ్ సిస్టమ్ని మనం ఒక స్పెషల్ ఫీచర్ కింద ఐడెంటిఫై చేసాము. అయితే బిల్డింగ్స్ ఏ టైప్లో ఉన్నాయి, రెసిడెన్షియల్ హౌసెస్ అంటే కామన్ పీపుల్ దగ్గర రెసిడెన్షియల్ హౌసెస్ లోవర్ టౌన్లో, లార్జర్ బిల్డింగ్స్ పబ్లిక్ బిల్డింగ్స్ అనేది మనం సిటాడెల్లో అంటే అప్పర్ టౌన్లో మనం చూసాము. అయితే ఎకానమీ విషయానికి వస్తే మెయిన్గా వీళ్ళది అగ్రేరియన్ ఎకానమీ. ఎందుకంటే వీళ్ళు బేసికల్గా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. సో ఎక్కువ మనకి ప్రొడక్షన్, ఫుడ్ ప్రొడక్షన్, క్రాప్ ప్రొడక్షన్ అనేది వీట్ అండ్ బార్లీ మనం ఎక్కువ చూసాం. దాంతోపాటు కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి రైస్ కూడా కల్టివేట్ చేసేవాళ్ళని. ఎక్కడంటే గుజరాత్ ఏరియాలో లోతల్, రాంగ్పూర్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్స్ రైస్ ఎక్కడ పండించేవాళ్ళంటే. ఇంకో స్పెషల్ ఫీచర్ అంటే ఇండిగో. ఇండిగో ఎక్కడ, రోజ్రీ ఇన్ గుజరాత్. ఎక్కువ మనకి వీళ్ళు ఫ్లడ్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు కాబట్టి ఈ అల్యూవియం డిపాజిట్స్ అనేవి ఎక్కువ ఉండేవి. సో ఇండిగో అనేది మనకి హరప్పన్ సివిలైజేషన్లోనే మనకి ఎవిడెన్స్ వచ్చింది. దాంతోపాటు ఇంకో స్పెషల్ ఫీచర్ అంటే మెయిన్గా వీళ్ళు అగ్రికల్చర్ అంటే ఆ ఫ్లడ్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. కానీ ఇక్కడ వెల్ ఇరిగేషన్ అనేది వెరీ స్పెషల్ ఫీచర్ అనమాట. అది మనకి ఎక్కడంటే అలాడిన్హో సింధ్ ఏరియాలో. సో వెల్ ఇరిగేషన్ కూడా జరిగేది అప్పుడు. పర్టికులర్గా ఒకే ఒక ప్లేస్లో మనకి ఎవిడెన్స్ అనేది దొరికింది. సో అలాడిన్హో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా అల్లాద్దీన్ అని గుర్తుపెట్టుకోండి. అయితే అగ్రికల్చర్తో పాటు వీళ్ళకి డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అనేది వీళ్ళకి బాగా తెలుసు. సో డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ చేయడం వల్ల వీళ్ళకి యానిమల్ రీడింగ్ కూడా బాగా ఐడియా ఉంది. సో దాన్ని కూడా ఒక ఆక్యుపేషన్గా వీళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు. అయితే ఇండస్ వ్యాలీ పీపుల్ అనేది వరల్డ్లో ఫస్ట్ టైం వీళ్ళే సిల్వర్, కాటన్ యూస్ చేసింది. సో ఇదొక మెయిన్ బిట్ ఎంసీక్యూ. కానీ వీళ్ళకి ఐరన్ అంటే ఏంటో తెలియదు. ఐరన్ అనేది మనకి వేదిక్ సివిలైజేషన్, పోస్ట్ వేదిక్ సివిలైజేషన్ నుంచి మనకి తెలుస్తుంది.
ఈ సిల్వర్ కాటన్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మీరు సింపుల్గా ఈ ఫిగర్ కౌంటర్ స్ట్రైక్ అనే గేమ్ని గుర్తుపెట్టుకోండి. ఈ కౌంటర్ స్ట్రైక్ గేమ్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఇక్కడ 2 థింగ్స్ టచ్ అవుతాయి. ఇక్కడ స్పెషల్గా బార్టర్ సిస్టమ్ అని చెప్పాము, అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ వితౌట్ యూజ్ ఆఫ్ మనీ. ఇంతకుముందు ఇంటర్నల్ ట్రేడ్, ఎక్స్టర్నల్ ట్రేడ్ అనేది మనీ అనేది ఇన్వెంట్ అవ్వలేదు కాబట్టి ఈ బార్టర్ సిస్టమ్ యూజ్ చేసేవారు. సపోజ్ ఈయన మెసోటోమియా బిజినెస్ పర్సన్ అనుకోండి, ఈయన ఇండియా నుంచి వెళ్ళిన బిజినెస్ పర్సన్ అనుకోండి, వీళ్ళిద్దరి మధ్యన ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అనేది ఈ బార్టర్ సిస్టమ్ ద్వారా జరిగేది. నెక్స్ట్ సిల్వర్ కాటన్ అనుకుంటే ఇక్కడ కౌంటర్ స్ట్రైక్లో సి మనం కాటన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎస్ని మనం సిల్వర్ అని పెట్టుకోవచ్చు. సో ఇది ఒక టైప్ ఆఫ్ నిమోనిక్. ఇంటర్నల్ ట్రేడ్ ఎక్కడెక్కడ ప్లేసెస్లో జరిగాయి అంటే సౌత్ ఇండియా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ అండ్ రాజస్థాన్. సో ఇంటర్నల్ ట్రేడ్ అంతా బై రోడ్స్లో కాబట్టి వీళ్ళు బుల్లక్ కార్ట్స్ని యూజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి, దాంతోపాటు అదర్ ఆక్యుపేషన్స్ కార్పెంటర్స్ లాంటివి ఉన్నారు కాబట్టి ఇంటర్నల్ ట్రేడ్ అనేది ఈ బుల్లక్ కార్ట్స్లో చేసేవాళ్ళు. ఫారెన్ ట్రేడ్ ఎక్కువ మెసోటోమియా అండ్ ఈజిప్ట్తో చేసేవాళ్ళు. సో ఇది వాటర్ వేస్ని యూజ్ చేసేవాళ్ళు, దానికోసమే వీళ్ళు బోట్స్ యూజ్ చేసేవాళ్ళు. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ అనేది ట్రాన్స్పోర్టేషన్ బుల్లక్ కార్ట్స్ అండ్ బోట్స్తో జరిగేది. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇప్పటివరకు మనం చూస్తుంది అంటే ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ ఎవల్యూషన్ చూసాం, దాంతోపాటు డిస్కవరీ ఎలా జరిగిందో చూసాం, నెక్స్ట్ ఏంటంటే టౌన్ ప్లానింగ్ చూసాం, ఇప్పుడు ఎకానమీ చూసాం. ఇంకా ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా స్పెషల్ ఫీచర్స్లో మనం చూద్దాం. So thank you for giving me this opportunity, and please don't forget to subscribe, like and comment. Thank you.